వెల్కమ్ టు స్టడీ సర్కిల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1 చూద్దాం. చాలా చాప్టర్స్ అయితే ఉన్నాయి. మనమైతే ఫస్ట్ చిన్నవి అన్నీ చేసుకుంటూ వెళ్దాం. పార్షియల్ ఫ్రాక్షన్తో మనం స్టార్ట్ చేద్దాం. 1 minute. ఫస్ట్ ఇయర్లో చూసిన బుక్ ఉంది. పార్షియల్ ఫ్రాక్షన్స్లో చాప్టర్లో మనం ఫస్ట్ ఇంట్రొడక్షన్ చూద్దాం. రేషనల్ fraction is an expression of the form of f of x by g of x where f of x, g of x are polynomials. అంటే రేషనల్ ఫ్రాక్షన్ అనేది f of x by g of x ఆ ఫామ్లో ఉంటుంది. ఇక్కడ f of x అండ్ g of x అనేవి పాలినామిల్స్గా ఉంటాయి, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్లో ఉంటాయి. అండ్ g of x అనేది నాట్ ఈక్వల్ టు 0 అయి ఉంటుంది. అప్పుడే మనం దాన్ని రేషనల్ ఫ్రాక్షన్స్ అని పిలుస్తాం. ఎగ్జాంపుల్ 2x² + 3x + 1 బై x² + 2. తర్వాత మళ్ళీ ఈ పార్షియల్ ఫ్రాక్షన్లో ప్రాపర్ ఫ్రాక్షన్ అనే గురించి కూడా తెలుసుకోవాలి. లెట్ f of x by g of x be a fraction if the degree of f of x is less than the degree of g of x. అంటే ఒక రేషనల్ ఫ్రాక్షన్ ఉంది, అది ఎలా ఉంది? f of x by g of x ఫామ్లో ఉంది. దాని డిగ్రీ f of x యొక్క డిగ్రీ అనేది ఎప్పుడు g of x యొక్క డిగ్రీ కంటే తక్కువ ఉండాలి. అప్పుడే మనం ఆ ఫ్రాక్షన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అని పిలుస్తాం. అదర్వైజ్ f of x by g of x అంటే ఈ f of x యొక్క డిగ్రీ g of x కంటే ఎక్కువ ఉంటే దాన్ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని పిలుస్తాం. కొన్ని ఎగ్జాంపుల్ ఫ్రాక్షన్స్ ఇద్దాం. దాంట్లో అయ్యి ప్రాపర్ ఫ్రాక్షన్స్, అయ్యి ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అని మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ 9x - 14 బై 2x² - 3x + 2. ఇక్కడ ఇది g of x, ఇది f of x. మనం ముందే అనుకున్నాం f of x యొక్క డిగ్రీ ఎప్పుడు g of x కంటే తక్కువ ఉండాలని. ఇక్కడ అంతే ఉంది. అంటే ఇక్కడ దీని డిగ్రీ, ఇది g of x, దీని డిగ్రీ 2 ఉంది, కానీ దీని డిగ్రీ 1 ఉంది. సో ఇది ప్రాపర్ ఫ్రాక్షన్. తర్వాత సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. 2x⁴ - 5x + 9 ఇట్ ఈజ్ ఏ బై x² + 3. ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది, ఎందుకంటే g of x యొక్క పవర్ 2 ఉంది, f of x యొక్క పవర్ 4 ఉంది. అంటే g of x పవర్ కన్నా f of x పవర్ ఎక్కువ ఉంది, అందుకని ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. ఇక్కడ థర్డ్ ఎగ్జాంపుల్ కూడా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది, ఎందుకంటే x ఇక్కడ సేమ్ పవర్స్ ఉన్నాయి. అంటే g of xకి ఒకే పవర్ ఉంది, f of xకి ఒకే పవర్ ఉంది. మనం ఏమనుకున్నాం? f of x యొక్క పవర్ g of x కంటే తక్కువ ఉండాలి, అప్పుడే అది ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. ఇక్కడ సేమ్ ఉంది కాబట్టి ఇది కూడా ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఓకే, మనం ఇప్పుడు ఈ పార్షియల్ ఫ్రాక్షన్లో ఉండే అబ్జర్వేషన్స్ గురించి వెళ్తాం. ఫార్ములాలు అనుకోవచ్చు. 3 ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ పార్షియల్ ఫ్రాక్షన్లో ఉండే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం. ఫస్ట్ ఫార్ములా 1/x + a × x + b. మనకిచ్చిన క్వశ్చన్ ఈ ఫామ్లో ఉంటే మనం దాన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలంటే a/x + a + b/x + b.
ఇక్కడ ఉండే ఎక్స్ ప్లస్ ఏనే ఏ బై ఎక్స్ ప్లస్ ఏగా రాసుకుంటాం. ఇంకా ఇక్కడ ఉండే ఎక్స్ ప్లస్ బీనే మనం బి బై ఎక్స్ ప్లస్ బిగా రాసుకుంటాం. ఇక్కడ మనం ఈ రెండింటి మధ్యలో ప్లస్ పెట్టుకుంటాం. సెకండ్ ఫార్ములా 1 x ప్లస్ ఏ స్క్వేర్. ఇది అన్నదర్ టైపు. మనకిచ్చిన ప్రాబ్లం ఈ టైప్లో ఉంటే మనం దీన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలంటే ఏ బై ఎక్స్ ప్లస్ ఏ ఇక్కడ ఇచ్చిన దాన్నే మనం స్క్వేర్ లేకుండా ఒకసారి రాసుకుంటాం. మళ్ళీ ప్లస్ బి ఇక్కడ ఇచ్చిన దాన్నే సేమ్ అంతే రాసేస్తాం. తర్వాత థర్డ్ ఫార్ములా 1 x స్క్వేర్ ప్లస్ ఏ. మనకి ఇచ్చిన ప్రాబ్లం ఈ ఫామ్లో ఉంటే మనం దీన్ని ఎలా కన్వర్ట్ చేసుకుంటాం? ఏ ఎక్స్ ప్లస్ బి బై సేమ్ ఇక్కడ ఉన్నదే రాసుకుంటాం ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ. ఈ 3 ఫార్ములాస్ అనేది మనం ఈ పార్షియల్ ఫ్రాక్షన్ చేయాలంటే చాలా ఇంపార్టెంట్. ఇది ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. మనం ఈ ఫార్ములాస్ ఆర్ అబ్జర్వేషన్ ఇంకా క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవాలంటే ప్రతి ఫార్ములా మీద మనం ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఫస్ట్ అయితే ఈ ఫార్ములా అంటే మనకి ఇచ్చిన ప్రాబ్లం 1 x ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి. ఆ ఫార్ములా ఉంటే మనం ఎలా సాల్వ్ చేద్దాం అనేది దీన్ని బేస్ చేసుకొని ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, మనం ఎగ్జాంపుల్గా ఈ ఫస్ట్ దానికి ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఈ ఫామ్లో ఉంటుంది. మనం దీనికి ఎగ్జాంపుల్గా అంటే దీనికి ఎగ్జాంపుల్గా చేస్తున్నాం. ఇక్కడ వద్దులే, వేరే పేజీలో చేద్దాం. మళ్ళీ అది పట్టకపోతే వేరే వెనక్కి తిప్పి పేజీలో చేస్తే కన్ఫ్యూజన్ వచ్చేసి మీరు ఈ ఫార్ములాస్ని రాసించుకోండి. ఈ 3 ఫార్ములాస్ని రాసించుకోండి. ఇది ఫస్ట్ ఫార్ములాకి ఎగ్జాంపుల్. x minus 4 by x minus 2 into x minus 3 ఇది మనకి ఇచ్చిన ఫార్ములా. దీన్ని మనం ఎలా అంటే డివైడ్ చేసుకోవాలంటే అదే మనం ఫస్ట్ చెప్పిన ఫార్ములా ఉంది కదా, దాన్ని యూజ్ చేసుకొని మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఒకసారి ఆ ఫార్ములాని రాసుకుంటే ఆ ఫార్ములా ఏంటిదంటే ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ బి బై ఎక్స్ ప్లస్ బి. ఇది ఫార్ములా, ఫస్ట్ ఫార్ములా. దీన్ని బేస్ చేసుకొని మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాం. ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లంని మనం ఈ ఫార్ములాలా డివైడ్ చేయాలి. ఇక్కడ x-4 ఇచ్చారు. x-4 సేమ్ ఆ ప్రాబ్లం ఉన్నట్టే రాసేసుకుందాం. x-3 మనం దీన్ని డివైడ్ చేయాలి. ఎలా? ఏ బై ఇక్కడ ఉన్నదే x-2 ఇంటూ మళ్ళీ ప్లస్ బి ఇక్కడ ఉన్నదే x-3. మన ఫార్ములాలో కూడా అంతే ఉంది. ఇంకో ఏ బై ఎక్స్ ప్లస్ ఏ ఏడు ఉన్నది ఏడు రాసాం, ప్లస్ బి బై ఎక్స్ ప్లస్ బి ఏడు ఉన్నది ఏడు రాసాం. సేమ్ ఏడు కూడా అంతే, ఏ బై x-2 ఏడు ఉంది అందుకని ఇక్కడ రాసాం. తర్వాత ప్లస్ బి బై x-3 ఏడు ఉంది ఏడు రాసాం. దీన్ని మనం ఈక్వేషన్ 1 అని అనుకుందాం. తర్వాత x-4 x-2 సేమ్ ఆడున్నదే రాసేద్దాం. తర్వాత మనం దీన్ని మల్టిప్లికేషన్ చేయాలి, క్రాస్ మల్టిప్లికేషన్. ఏ ఇంటూ x-3 ప్లస్ బి ఇంటూ x-2.
ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసిన తర్వాత కింద ఉన్నది యాజ్ ఇట్ ఈజ్గా ఏది ఉంటే అదే రాసా. x-2 ఇంకా x-3 ఉంది, x-3 అంతే. ఇక్కడ మన సేమ్ ఉంది x-2 ఇంటూ x-3, ఇక్కడ కూడా x-2 ఇంటూ x-3 సేమ్ ఉంది కాబట్టి మనం దీన్ని క్యాన్సిల్ చేసేద్దాం. అప్పుడు ఏమొచ్చింది, x-4 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ x-3 ప్లస్ b ఇంటూ x-2 ఇది మనకి వచ్చింది. దీన్ని మనం ఈక్వేషన్ 2గా అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేయాలంటే మనకి క్వశ్చన్లో ఇచ్చారు. క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, x-2 ఇంటూ x-3. మనం ఫస్ట్ దీన్ని తీసుకుందాం. ఇక్కడ ఈ x-2 ఇక్కడ 2 పోవాలంటే ఇక్కడ ఏం పెడితే ఈ -2 పోతుందో 0 అవుతుందో అక్కడ మనం అది పెట్టుకోవాలి. ఇక్కడ x-2 ఉంది, ఇక్కడ ఏది పెడితే అదేంటిది x-2 0 అవుతుంది, ఇక్కడ +2 పెట్టాలి. అంటే ఇక్కడ +2 -2 ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇక్కడ మనం +2 పెట్టాలి. సో ఈ ఈక్వేషన్లో ఇది మనం ఈక్వేషన్ 2 అని ముందే అనుకున్నాం. పుట్ x ఈజ్ ఈక్వల్ టు 2 ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2లో మనం 2 పెడుతున్నాం, ఎందుకు 0 అవ్వాలి కాబట్టి. తర్వాత ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఉన్న ఎక్స్లు ఉన్న ప్రతి చోట మనం 2 పెడతాం. ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి మనం దీని ప్లేస్లో 2 పెట్టాం. 4 యాజ్ ఇట్ ఈజ్ ఉంది, ఏ అంతే ఉంది. తర్వాత ఎక్స్ ప్లేస్లో 2 పెట్టాం, 3 అంతే ఉంది, ప్లస్ బి ఎక్స్ ప్లేస్లో 2 పెట్టాం, -2. ఇక్కడ చూడండి, ఇక్కడ -2 అంతే ఉంది, ఎక్స్ ప్లేస్లో మనం 2 పెట్టాం, ఇక్కడ అనేది 0 అయిపోతుంది. ఇది ఏ 2 - 3 ఇక్కడ -1 ఉంటుంది, -1 ప్లస్ ఇక్కడ 0 వచ్చేసింది. బి ఇంటూ 0 ఇంటూ ఎనీథింగ్ 0. సో ఇదంతా మనకు ఉండదు. ఇక్కడ ఏ ఇంటూ -1 అప్పుడు ఇది -a అవుతుంది. ఇక్కడ ఇటు లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ 2 - 4 ఉంది. దీన్ని మనం చేస్తే ఏమొచ్చింది, -2 వస్తుంది. అప్పుడు ఎంత అవుతుంది, -2. అప్పుడు మనం దీన్ని a ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోయింది, మైనస్ a ఈజ్ ఈక్వల్ టు 2 మనకి ఏ వచ్చేసింది. ఇప్పుడు మనం బీని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి మళ్ళీ క్వశ్చన్లో ఇంకోటి ఉంది, x-2 ఇక్కడ ఏ, దీన్ని మనం ఫైండ్ అవుట్ చేసేసాం. x-3 దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఎంత పెట్టుకుంటే 0 అవుతుంది, ఇక్కడ +3 పెట్టుకోవాలి, అప్పుడు ఇది కూడా 0 అవుతుంది. అంటే +3 - 3 ఇది కూడా అప్పుడు 0 అవుతుంది కాబట్టి మనం ఇక్కడ +3 పెట్టుకోవాలి. అప్పుడు పుట్ x ఈజ్ ఈక్వల్ టు 3 ఇన్ ఈక్వేషన్ 2. ఇందాక ఈక్వేషన్ 2లో +2 పుట్ చేసా అంటే పెట్టా ఎక్స్ ప్లేస్లో. ఇప్పుడు మనం 3 పెడుతున్నాం, ఎందుకు, ఇందాక ఏ ఫైండ్ అవుట్ చేయడానికి, ఇప్పుడు బి ఫైండ్ అవుట్ చేయడానికి. మనం ఈక్వేషన్ 2 చూసినట్టయితే ఈక్వేషన్ 2 x-4 ఇది ఈక్వేషన్ 2. మన ఈక్వేషన్ 2ని ఇక్కడ రాద్దాం, a ఇంటూ x-3 ప్లస్ b ఇంటూ x-2 ఇది ఈక్వేషన్ 2. మనం ఇందాక చూసిన ఈక్వేషన్ 2ని నేను మళ్ళీ రాస్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది ఈక్వేషన్ 2. దీనిలో ఇప్పుడు మనం పుట్ x ఈజ్ ఈక్వల్ టు 3 అంటే x ప్లేస్లో 3 పెడుతున్నాం. x ఇక్కడ ఉంది 3, తర్వాత ఇది సేమ్ అంతే రాసాం. ఇక్కడ x ప్లేస్లో 3, b x ప్లేస్లో 3 -2. ఇక్కడ 0 అయిపోతుంది, a ఇంటూ 0 ప్లస్ b 3 - 2 అంటే 1. ఇప్పుడు మనం ఈ 3 ప్లేస్లో ఈ 3 - 4 ఇక్కడ ఏమన్నా -1 ఉంటుంది,
ఇక్కడ a ఇంటూ 0 అయిపోతుంది. అప్పుడు -1 ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ 1, ఇక్కడ ప్లస్ b ఉంది, b ఇంటూ 1 b అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, b ఈజ్ ఈక్వల్ టు 1 -1. b కూడా ఫైండ్ అవుట్ చేసాం. a ఎంత వచ్చింది, a ఏమన్నా 2 వచ్చింది, b ఏమన్నా -1 వచ్చింది. ఇప్పుడు మనం ఈ ఏబి కనుక్కోగానే మనకి ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఈ ఏబిని సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ a, b ఇన్ ఈక్వేషన్ 1. ఎందుకంటే మనం ఫార్ములాలో డివైడ్ చేసి ఆ క్వశ్చన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం. ఇదే ఈక్వేషన్ 1 అనుకున్నాం. దీనిలో మనం a, bని సబ్స్టిట్యూట్ చేయాలి. x - 4, x - 2, x - 3. ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. మనం డివైడ్ చేసుకుందే ఇలా. మనం ఈ ఏ ప్లేస్లో బి ప్లేస్లో మనకు వచ్చిన ఏబి పెట్టుకోవాలి. ఏ ఎంత వచ్చింది, x - 2 వచ్చింది. ఆ అదే a ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. ఆ 2ని మనం ఏ ప్లేస్లో పెడతాం, ఏ ప్లేస్ ఇది పెట్టాం, x - 2 ప్లస్ బి ప్లేస్లో మనకు b ఏమన్నా -1 వచ్చింది, -1 x - 3. సాల్వ్ అయిపోయింది. ఇలా మనం ఏబి వచ్చంగానే సరిపోదు, ఆ రెండింటిని సబ్స్టిట్యూట్ చేస్తేనే మనకి ప్రాబ్లం ఫినిష్ అయినట్టు. ఇది ఆన్సర్. ఇది దేనికి ఆన్సర్, ఎగ్జాంపుల్కి ఈ మనకి ఫస్ట్ ఫార్ములా ఉంది కదా, ఈ ఫస్ట్ అంటే ఇది అబ్జర్వేషన్ లాంటిది, ఆ ఫార్ములా అని కూడా అనొచ్చు. దీనికి మనం ఎగ్జాంపుల్గా చేసాం. ఎగ్జాంపుల్ మనం ఇంకా ఈ సెకండ్ ఫార్ములాకి, థర్డ్ ఫార్ములాకి కూడా ఎగ్జాంపుల్ చూద్దాం. కానీ ఇప్పుడు కాదు, అన్నీ ఒకే వీడియో అయితే లెంతీ అయిపోతుంది కాబట్టి ఈ వీడియోకి ఈ ఒక్కటి చాలు. ఈ 2 ఫార్ములా మీద మనం నెక్స్ట్ వీడియోలో ఎగ్జాంపుల్ తీసుకొని సాల్వ్ చేద్దాం. అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం మిగతా 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం.